నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భారత్ ను ధీటుగా ఎదుర్కొనే సత్తా తమకుందని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ తోక ముడిచింది. 4 రోజుల ప్రతిఘటనకే చేతులెత్తేసింది. 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై దాడి చేసిన భారత్ 20% పాక్ ఎయిర్ ఫోర్స్ మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసింది. రావిల్పిండిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసం కావడంతో పాక్ బెంబేలెత్తింది. దీనికి తోడు దాయాది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా ధ్వంసం కావడంతో ఇక పోరాడలేమని కాల్పుల విరమణ ప్రపోజల్ పెట్టింది. పాకిస్తాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులకు పాక్ సైన్యం స్పందించి పెద్ద తప్పు చేసిందని మన దళాలు నిరూపించాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసే దుస్సాహసం చేసిన పాకిస్తాన్కు కోలుకోలేని నష్టం కలిగించింది భారత్. పాకిస్తాన్తో ఘర్షణలో భారత్ ఎయిర్ ఫోర్స్ మరోసారి సత్తా చాటింది. ఎల్ఓసీ దగ్గర ఎదురు కాల్పులతో భారత్ ను రెచ్చగొట్టిన పాకిస్తాన్ అంతటితో ఆగకుండా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసింది. అయితే మన S-400 ఆ ప్రయత్నాన్ని వమ్ము చేసింది. కానీ ఈ దుస్సాహసానికి పాక్ కు మరిచిపోలేని గుణపాఠం నేర్పాలని భారత్ సైన్యం డిసైడ్ అయింది. దీంతో 3 గంటల్లోనే 11 ఎయిర్ బేస్లపై దాడికి దిగింది. పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి రావల్పిండి, చక్లాలలోని నూర్ ఖాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లాల్లో షార్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో మొదట పేలుళ్లు జరిగాయి. ఆ తర్వాత సుక్కూర్, చునియన్ సర్గోదాలోని ముషాఫ్ ఎయిర్ బేస్, స్కర్దు, జకోబాబాద్, భోలారీ స్థావరాలపై కూడా భారత్ దాడులు చేసింది. భోలారీ స్థావరంపై జరిగిన దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ సహా 50 మంది సిబ్బంది చనిపోయినట్టుగా చెబుతున్నారు. భారత్ 11 ఎయిర్ బేస్లపై దాడులు చేస్తే పాకిస్తాన్ ప్రాథమికంగా 3 ప్రధాన వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని ఒప్పుకుంది. నూర్ ఖాన్ వైమానిక స్థావరం రావల్పిండిలోని చక్లాల ఉంది. ఇది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక క్రియాశీల వైమానిక స్థావరం. దీని ప్రాంగణంలో మాజీ బెన్జీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మొదట దీన్ని RAF స్టేషన్ చక్లాగా, తర్వాత PAF బేస్ చక్లాలాగా పిలుస్తున్నారు. ఇది పాకిస్తాన్లో కీలకమైన వైమానిక స్థావరం. ఈ వైమానిక స్థావరంగ ప్రాంగణంలో ఏవియేషన్ క్యాడెట్లకు శిక్షణ ఇచ్చే PAF కాలేజ్ చక్లాలతో పాటుగా అదనపు విద్యా సౌకర్యాలను అందించే ఫజాయా ఇంటర్ కాలేజ్ నూర్ ఖాన్ కూడా ఈ ప్రాంగణంలోనే ఉంది. పాకిస్తాన్ ఆర్మీ రాజధానిగా పిలిచే రావల్పిండిలో ఎయిర్ బేస్ ను ధ్వంసం చేయడం అంటే దాయాది ఆయువు పట్టుపై చావు దెబ్బ కొట్టినట్టే. This is the strike on the Noor Khan Air Base. And you can see the effect. I'm sure most of you have seen the video. I have also picked it up from your sources only. And this is the aftermath of our strike at Raimiar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. And you can see the pinpoint accuracy of our weapons. ఇక మురీద్ వైమానిక స్థావరం పంజాబ్లోని చక్వాల్ జిల్లాకు సమీపంలో ఉంది. పాకిస్తాన్ వైమానిక దళానికి ఆపరేషనల్ ఫ్లయింగ్ బేస్ గా పనిచేస్తుంది. ఈ బేస్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన UCAV, UAV విమానాలకు ప్రసిద్ధి. మురీద్ బేస్ దాని మానవరహిత వైమానిక వాహన కార్యకలాపాల ద్వారా పాకిస్తాన్ వైమానిక రక్షణ సామర్థ్యాల్లో వ్యూహాత్మక పాత్ర పోషిస్తుంది. జాంగ్ జిల్లాలోని షార్కోట్ సమీపంలో ఉన్న పాకిస్తాన్ వైమానిక దళ స్థావరం రఫీకి ఇస్లామాబాద్ కు దక్షిణంగా 337 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రధాన సైనిక స్థావరం. ఈ స్థావరంలో 10,000 అడుగుల రన్వే ఉంది. అంతేకాక ఇక్కడ అత్యవసర ల్యాండింగ్, స్క్రిప్ట్ గా పనిచేసే టాక్సీవే కూడా ఉంది. ప్రారంభంలో దీన్ని PF బేస్ షార్కోట్ అని పిలిచేవారు. అయితే 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత దీన్ని యుద్ధ పైలట్ సర్ఫరాజ్ అహ్మద్ రషీకి జ్ఞాపకార్థం రఫీకి వైమానిక స్థావరంగా పిలుస్తున్నారు. అవసరమైనప్పుడు ఈ వైమానిక స్థావరంలో విమాన రికవరీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఈ 3 వైమానిక స్థావరాలు పాక్ కు ఎంతో కీలకం. భారత్ వీటిపైనే దాడి చేసి పాక్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇక రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడితో రన్వేపై భారీ గుంత ఏర్పడింది. దీంతో ఈ ఎయిర్ బేస్ కూడా వినియోగంలో లేకుండా పోయినట్టే. ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడంతో పాటు పాకిస్తాన్ కు కీలకమైన ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ను భారత్ ఫినిష్ చేసింది. ఈ వ్యవస్థ పాకిస్తాన్ సైన్యానికి గుండెకాయ లాంటిది. ఇది ప్రమాదాలను ముందస్తుగానే గుర్తించి హెచ్చరిస్తుంది. అంతేకాదు దాయాది దేశం తాను ఇతర దేశాలపై ప్రయోగించే క్షిపణుల దిశ, దశను ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. అయితే ఈ సిస్టమ్ మొత్తం పూర్తిగా ధ్వంసం కావడంతో పాకిస్తాన్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
దీంతో తర్వాత మిసైల్స్ ఎలా ప్రయోగించాలి అనేది ఆ దేశానికి అంతుపట్టకుండా ఉంది. ఏకంగా రాజధాని నగరాన్ని టార్గెట్ చేయడంతో పాకిస్తాన్కు ఏం చేయాలో పాలుపోలేదు. భారత వైమానిక దాడులు పాక్కు తీవ్ర నష్టం చేశాయి. భారత్ కేవలం 3 గంటల వ్యవధిలో తమ ఎయిర్ ఫోర్స్ ను నిర్వీర్యం చేయడం దాయాదికి వణుకు పుట్టించింది. ఘర్షణను మరింత పొడిగిస్తే నష్టమనే స్పృహ తెచ్చుకుంది. ఇక భారత్ ను ఎదిరించి పోరాడలేమనేటువంటి భావనతోనే చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. అటు ఎల్ఓసి దగ్గర కూడా పాకిస్తాన్ నష్టపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగిన పాక్ రేంజర్లకు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. అమాయకులైన పౌరుల ప్రాణాలు తీసిన పాకిస్తాన్ సైనికులు 40 నుంచి 50 మంది వరకు చనిపోయారని భారత్ ప్రకటించింది. The Pakistan Army has reported to have lost approximately 35 to 40 personnel in artillery and small arms firing on the line of control between the 7th and the 10th of May. అటు నేవీ కూడా కరాచీ పోర్ట్ సహా పాక్ పోర్టులు నేవీ కదలికలపై కన్నేసి ఉంచింది. దీంతో సముద్రంలో ఒక్క అడుగు కూడా వేసే సాహసం చేయలేకపోయింది పాకిస్తాన్. పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన పాకిస్తాన్ 96 గంటల్లోనే భారత్ దాడులకు నిలవలేకపోయింది. తన బలహీనతను మరోసారి బయటపెట్టుకుంది. ఎన్ని బీరాలు పలికినా భారత్ సీరియస్ గా స్పందిస్తే ప్రతిస్పందించే పరిస్థితి లేదని తేలిపోయింది. ఇంకా మనం వ్యూహాత్మక లక్ష్యాలపై గురిపెట్టలేదని, అలా చేస్తే పాకిస్తాన్ అనేది మిగలదని కూడా భారత సైన్యం హెచ్చరిస్తోంది. లాహోర్, కరాచీ లాంటి పాక్ నగరాలు కూడా తమ టార్గెట్లో ఉన్నాయని భారత్ చెప్పడంతో పాక్ భయపడిపోతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని 3 గంటల్లోనే ఉల్లంఘించి నిప్పుతో చెలగాటమాడింది పాకిస్తాన్. ఇప్పుడు వైమానిక దాడులపై భారత్ ఆధారాలతో సహా వీడియోలు రిలీజ్ చేయడంతో పాకిస్తాన్ తలెత్తుకోలేకపోయింది. ఇక బుకాయించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పాకిస్తాన్తో ఘర్షణ సమయంలో భారత్ దగ్గరున్న ఆయుధాల గురించి చర్చ నడిచింది. అయితే ఇంతవరకు ఎక్కడా వాడని బ్రహ్మాస్త్రం గురించి పెద్దగా ప్రస్తావన రాలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన భారత్ పాక్కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై మన బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మాస్త్రమే అయింది. ఈ క్షిపణి దాడులతో ఆ దేశం వెనక్కి తగ్గి కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. రష్యా, భారత్ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది సూపర్సోనిక్ క్షిపణి. గంటకు 3700 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లి లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. తొలుత నౌకాదళం కోసం రూపొందించారు. ఆ తర్వాత ఉపరితలం నుంచి ఉపరితలానికి, యుద్ధ విమానాల నుంచి ఉపరితలానికి ప్రయోగించగల వెర్షన్లను అభివృద్ధి చేశారు. బ్రహ్మోస్ను మొదట్లో 290 కిలోమీటర్ల సామర్థ్యంతో రూపొందించారు. ఆ తర్వాత 500 కిలోమీటర్లకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్పై ప్రయోగించినవి ఈ క్షిపణులే. దీన్ని మరింత అభివృద్ధి చేసి 800 కిలోమీటర్ల వెర్షన్ను కూడా అభివృద్ధి చేశారు. మరింత వేగం, సామర్థ్యంతో కూడిన బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ వెర్షన్ ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉంది. గంటకు 9700 కిలోమీటర్ల వేగంతో 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీన్ని రూపొందిస్తున్నారు. తక్కువ పరిమాణం, బరువుతో విస్తృతంగా వినియోగించగలిగేలా రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్లే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. సుఖోయ్ 30 MKI నుంచి ప్రయోగించేలా మార్పులు చేసి బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ అభివృద్ధి చేశారు. బ్రహ్మోస్ క్షిపణికి అయ్యేటువంటి ఖర్చు 34 కోట్లు. ఖచ్చితంగా ధ్వంసం చేయాల్సిన హై వాల్యూ లక్ష్యాలను ఛేదించడానికి బ్రహ్మోస్ను రంగంలోకి దింపుతారు. బ్రహ్మోస్ మన అమ్ముల పొదిలో చేరిన తర్వాతే పాకిస్తాన్పై 2016 సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్లో దాడులు జరిగాయి. కానీ ఇంతవరకు ఎక్కడా బ్రహ్మోస్ను వినియోగించలేదు. ఇక భారత వైమానిక దళానికి వెన్నెముగ్గా నిలుస్తున్న సుఖోయ్ 30 MKI విమానాలను 2004లోనే తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్పై భారత్ పలుమార్లు దాడులు చేసినా సుఖోయ్లను వినియోగించలేదు. ఆపరేషన్ సింధూర్లోనే మొదటిసారిగా వినియోగించారు. ఇలా పాకిస్తాన్ను తన వ్యూహాలతో ఆశ్చర్యపరిచిన భారత్ దాయాదిని తోక ముడిచేలా చేసింది. నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు సుమారు 3 టన్నులు. బ్రహ్మోస్ క్షిపణి వేగం, బరువు కారణంగా దాని గతిశక్తి చాలా ఎక్కువ. ఎంతలా అంటే సరైన కోణంలో తగిలితే ఒక యుద్ధ నౌక మొత్తంగా దెబ్బతిని సముద్రంలో మునిగిపోతుంది. భారత్ దాడిలో పాక్ ఎయిర్ బేస్లు తీవ్రంగా దెబ్బతినడానికి ఇదే కారణమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణుల్లో మరింత ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ LR వేరియంట్ను DRDO విజయవంతంగా పరీక్షించింది.
బంగాళాఖాతం తీరంలో పరీక్షించిన ఈ క్షిపణి 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్లోని అన్ని ప్రాంతాలు, చైనాలో దాదాపుగా టిబెట్ మొత్తాన్ని ఇది చేరుకోగలుగుతుందని తెలిపాయి. ఇందుకోసం క్షిపణి పొడవు పెంచి పెద్ద ఇంధన ట్యాంక్ అమర్చారని వెల్లడించాయి. బ్రహ్మోస్ ముఖ్యమైన ఎయిర్బేస్లను ధ్వంసం చేసినట్టు భారత్ ప్రకటించింది. ఇందులో మురిద్, రఫీక్వి, నూర్ఖాన్, రహీం యార్ఖాన్, సుక్కూర్, చునియన్ తదితర ఎయిర్బేస్లు బ్రహ్మోస్కు బలమయ్యాయి. పాకిస్తాన్ ఎయిర్బేస్లను ధ్వంసం చేయడమే కాకుండా పాకిస్తాన్ తోక ముడిచి అమెరికా ద్వారా రాజీకి వచ్చేలాగా చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణి ఇండియా, రష్యా సంయుక్తంగా 1998లో నిర్మించిన ప్రాజెక్టు. భూ, జల, గగనతలం ఇలా ఎక్కడి నుంచైనా లాంచ్ చేయగల క్షిపణి ఇదే. అన్ని కాలాల్లో, అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈ క్షిపణి పనిచేసే లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన బ్రహ్మోస్ ఇప్పుడు తిరుగులేని బ్రహ్మాస్త్రంలా పనిచేసి పాకిస్తాన్ నవనాడుల్ని కుంగదీసింది. బ్రహ్మోస్ దెబ్బతో బిత్తరపోయిన పాకిస్తాన్ వెంటనే అమెరికాను శరణు కోరి కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకొచ్చిందనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికి పాకిస్తాన్ చాలా ముందే భారత్ దాడులకు ప్రిపేర్ అయింది. తన దగ్గరున్న ఆయుధాలన్నీ యాక్టివేట్ చేసి ఉంచింది. కానీ భారత్ వ్యూహాల ముందు దాయాది తేలిపోయింది. బ్రహ్మోస్ ను వినియోగిస్తారని అస్సలు అంచనా వేయని పాకిస్తాన్ ఒక్కసారిగా దాడి జరిగేసరికి అయోమయ పరిస్థితిలోకి జారిపోయింది. పాకిస్తాన్ ను కకలావికలం చేసిన ఘనత బ్రహ్మోస్ సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ కు బ్రహ్మోస్ సినిమా చూపించింది. ఆ సినిమా చూసిన పాకిస్తాన్ వణికిపోయింది. ఇక తట్టుకోలేమనే కృత నిశ్చయానికి వచ్చేసింది. ఒక్క బ్రహ్మోస్ మాత్రమేనా, ఇంకా మరిన్ని ఆశ్చర్యకర ఆయుధాలు భారత్ దగ్గరున్నాయేమోనని బెంగ పెట్టేసుకుంది. ఇంకా ఘర్షణ కొనసాగిస్తే అసలుకే ఎసరు తప్పదని ఫిక్స్ అయిపోయింది. ఇదే బ్రహ్మోస్ ను ఎయిర్ బేస్లపై కాకుండా లాహోర్, కరాచీ లాంటి ప్రధాన టార్గెట్లపై గురిపెడితే 1971కి మించిన పరాభవం తప్పదని పాక్ భయపడింది. అందుకే బ్రహ్మోస్ దెబ్బతోనే పాక్ తోకముడిచిందనే చర్చ గట్టిగా జరుగుతోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం కావడంతోనే సగం ధైర్యం కోల్పోయిన పాకిస్తాన్ ఎయిర్ బేస్ల ధ్వంసంతో పూర్తిగా చేతులెత్తేసింది. భారత్ ను ఇంకా రెచ్చగొడితే నిజంగానే తమ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తారని భయపడింది. దేశ ప్రజలంతా ఆగ్రహావేశాలతో రగిలిపోయినా సరే భారత సైన్యం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. పెహల్గాం దాడికి ప్రతీకారంగా కేవలం ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసింది. కానీ పాక్ సైన్యమే ఎక్స్ట్రాల్ చేసి దెబ్బతింది. మన లక్ష్యం నెరవేరింది కాబట్టి సీజ్ ఫైర్ ప్రతిపాదన రాగానే భారత్ ఓకే చెప్పింది. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యమని పెహల్గాం దాడి తర్వాత భారత్ స్పష్టంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసింది. ఎక్కడా పాక్ పౌర సైనిక లక్ష్యాల జోలికి పోలేదు. కానీ దాయాది మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు. అనవసరంగా భారత సైన్యాన్ని టార్గెట్ చేసింది. ఎల్ఓసి దగ్గర కాల్పులు, డ్రోన్, మిసైల్ దాడులతో భారత్ను కవ్వించింది. చివరకు జమ్మూ ఎయిర్పోర్ట్, పఠాన్కోట్ వైమానిక స్థావరం, హర్యానా సిర్సాను టార్గెట్ చేయడంతో భారత్ అలర్ట్ అయింది. పాకిస్తాన్ ప్రయత్నాల్ని వమ్ము చేయడంతో దాయాదికి తీవ్ర ప్రతిదాడితోనే పాఠం చెప్పాలని డిసైడ్ అయింది. అందుకే ఒకేసారి 11 ఎయిర్ బేస్లపై దాడి చేసి సత్తా చాటింది. ఇప్పటికీ తమ లక్ష్యం ఉగ్రవాదులన్నీ పాక్ సైన్యం మధ్యలో వచ్చి స్వీయ నష్టం చేసుకుంటోందని భారత సైన్యం స్పష్టంగా ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని పూర్తి స్థాయిలో బయటపెట్టినట్టయింది. భారత్ సంయమనాన్ని అలుసుగా తీసుకున్న పాకిస్తాన్ సైనిక లక్ష్యాలతో పాటు పౌరుల నివాసాల్ని కూడా టార్గెట్ చేసింది. దీంతో ఇక ఉపేక్షించకూడదని భారత్ నిర్ణయానికొచ్చింది. భారత్పై దాడి ఆలోచన చేయాలంటేనే దాయాది భయపడేలా ప్రతిఘటన ఉండాలని ఫిక్స్ అయింది. అందుకే పాకిస్తాన్ గజగజ వణికిపోయేలా దాడులు చేసింది. ఒకేసారి ఈ స్థాయిలో దాడులు జరుగుతాయని ఊహించని పాకిస్తాన్ చేతులెత్తేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరించింది. పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి రాలేదని, కేవలం గత్యంతరం లేకే ఈ నిర్ణయం తీసుకుంది అనే చర్చ జరుగుతోంది. చివరకు బలూచీలు కూడా నక్కజిత్తుల పాకిస్తాన్ను నమ్మొద్దని భారత్కు సలహాలిస్తున్నారు. అయితే కాల్పుల విరమణకు అంగీకరించిన మన సైన్యం నిరంతరం అప్రమత్తంగానే ఉంటోంది. ఈసారి పాకిస్తాన్ దాడికి దిగితే అప్పుడు ప్రతిఘటన ఊహించినంత దారుణంగా ఉంటుందని భారత సైన్యం హెచ్చరించింది కూడా. ఎక్కడ దాడి చేస్తే ఎక్కువ నష్టం జరుగుతుందో అక్కడే గట్టిగా కొడతామని తేల్చేసింది. వైమానిక స్థావరాలపై దాడితో బిత్తరపోయిన పాకిస్తాన్ ఇప్పట్లో మళ్లీ దుస్సాహసానికి ఒడిగట్టకపోవచ్చు. కానీ దాయాదిని నమ్మలేం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. దిక్కుతోచక కాల్పుల విరమణ ప్రతిపాదన పెట్టిన పాకిస్తాన్ ఎప్పుడైనా తోక జాడించే అవకాశం లేకపోలేదు. కానీ ఈసారి భారత్ హెచ్చరికల ప్రభావం గట్టిగానే ఉంటుందని ఊహిస్తున్నారు.
పాకిస్తాన్ భారత్తో తలపడ్డ ప్రతిసారి భంగపడిందే. అయినా సరే పదే పదే వంకర బుద్ధి చూపిస్తూనే ఉంది. ఇప్పుడు 4 రోజుల ఘర్షణలోనే పాకిస్తాన్ దారుణంగా నష్టపోయింది. ఆ దేశానికి కీలకమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నామరూపాలు లేకుండా పోయింది. ఇక అదే సమయంలో భారత్ గగనతల రక్షణ వ్యవస్థను పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. అనవసర ఘర్షణతో స్వీయ బలహీనతలు బయటపెట్టాలనుకున్న పాకిస్తాన్ కోరి నష్టాన్ని కొని తెచ్చుకుంది. ఈ 4 రోజుల ఘర్షణ పాకిస్తాన్కు ఎలాగో భారీ నష్టం చేసింది. అంతేకాదు పాకిస్తాన్ మిత్రదేశాలకు కూడా గట్టి సందేశం పంపించింది. భారత్ రక్షణ వ్యవస్థను ఛేదించడం అంత తేలిక కాదని తేల్చెప్పింది. అలాగే భారత్ మనసు పెట్టి దాడి చేస్తే అడ్డుకోవడం కూడా అంత ఈజీ కాదని చాటి చెప్పింది. ప్రస్తుత పరిస్థితులు చూశాక కాల్పుల విరమణకు అంగీకరించడంలో భారత్ పాక్ల మధ్య ఎంత తేడా ఉందో చాలా తేలిగ్గా అర్థమవుతోంది. భారతదేశ ప్రజల దృష్టికోణంలో చూస్తే అసలు ప్రపోజల్కు ఒప్పుకోకూడదు. పైగా మనమే పైచేయి సాధించాం కాబట్టి అస్సలు వెనక్కే తగ్గకూడదు. కానీ ఎప్పుడూ శాంతికే ప్రాధాన్యమిచ్చే దేశంగా భారత్ తన ట్రాక్ రికార్డును నిలుపుకుంది. సీజ్ ఫైర్ కు బేషరతుగా అంగీకరించింది. My communication with the Pak DGMO was conducted at 15:35 hours yesterday and resulted in cessation of cross-border firing and air intrusions by either side with effect from 1700 hours 10th of May after he proposed that we cease hostilities. కానీ పాకిస్తాన్ ఎప్పట్లాగే నక్కజిత్తులు చూపించింది. భారత్కు నష్టం కలిగిద్దామని చూసి తానే భంగపడింది. అన్ని రకాలుగా భారత్ను దెబ్బకొట్టడానికి ప్రయత్నించి తన పాచికలు పారకపోవడంతో చేతులెత్తేసిందే. నిజానికి పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ముందు ఒక గంట కూడా ఘర్షణలో నిలబడే పరిస్థితి లేదు. మిసైళ్లు ప్రయోగించడానికి కూడా ఆటంకాలు ఏర్పడేలా భారత్ దాడి చేసింది. అందుకే ఏం చేయాలో తోచక మరో దారి లేక పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని ప్రపోజల్ పెట్టింది. भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा. पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया. మొత్తం మీద భారత్ మరోసారి పాక్ ను చావుదెబ్బ కొట్టింది. మనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇంకోసారి సైన్యం నిరూపించింది. ఇప్పటికీ మనం పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగలేదు. కేవలం పాకిస్తాన్ సైన్యం ఓవర్ యాక్షన్ కు మాత్రమే ధీటుగా జవాబిచ్చాం. అదే పూర్తి స్థాయి యుద్ధానికి దిగి ఉంటే పాకిస్తాన్ పని ఇంకా ముందే అయిపోయేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా పాకిస్తాన్ అసలు బలాన్ని గ్రహించి బుద్ధిగా ఉంటే దానికే మంచిదే. లేదు మళ్లీ తోకజాడిస్తే మాత్రం ఈసారి భారత్ కొట్టే దెబ్బ ఆఖరిదే కావచ్చు.